హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 month వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాము అని చెప్పాను కదా. సో అందులో భాగంగా మొన్న ఒక వీడియో షేర్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ మీ డైట్ స్టార్ట్ చేసే ముందు మీ వెయిట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. నేనైతే 68 kgs ఉన్నాను. నా టార్గెట్ వచ్చేసరికి 65. యాక్చువల్లీ మొన్న వీడియో చేసిన 67 ఉన్నాను అబ్బాయి. 3-4 రోజుల్లో అంటే 67 చేంజ్ ఉన్నాలేండి. 68 ఉన్నా ప్రజెంట్ అయితే. ఎగ్జాక్ట్లీ 1 గ్రామ్ అటు ఇటుగా కూడా కాకుండా నా టార్గెట్ అయితే 65 kgs అక్కడికి రావాలి అని చెప్పి నేను అనుకుంటున్నా 1 monthలో. సో దానిలో భాగంగా ఇవాళ మొన్న పెట్టిన వీడియో చూసి కూడా చాలామంది మేము స్టార్ట్ చేస్తాం అని అడిగారు. అండ్ రెసిపీస్తో చూపించవా గౌతమి డైట్ ప్లాన్ అని అడుగుతున్నారు ఎవరు అడిగినా. సో దానిలో భాగంగా ఇవాళ నేను మీకు ఒక మంచి వెయిట్ లాస్ ఫుల్ డే డైట్ ప్లాన్ చూపిస్తున్నాను. ఈ డైట్ ప్లాన్ మీరు రేపు అండ్ ఎల్లుండి 2 రోజులు ఫాలో అవ్వండి చక్కగా. ఈ ప్రకారంగా చిన్న చిన్న చేంజెస్తోనూ మీ ఇష్టం. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో ప్లాన్తో మీ ముందుకు వస్తాను, ప్లాన్ విత్ టిప్స్ అండ్ సంథింగ్. సో ఇవాళ అయితే లేట్ చేయకుండా ఫుల్ డే డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ చూసేయండి. సో మీరు నార్మల్ డైట్ చేస్తారా లేదా నాకులాగా ఇంటర్మిటెంట్ లాగా చేస్తారా అనేది మీ ఇష్టం. నా టైమింగ్స్ అయితే ప్రస్తుతానికి ఈవినింగ్ డిన్నర్ టైం 7:30కి డిన్నర్ క్లోజ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 11:30కి నేను తింటానమాట. ఆ తినడానికి ముందు నేనైతే ఈ డీటాక్స్ అయితే తీసుకుంటాను. బిఫోర్ దట్ ఈ డీటాక్స్ అనేది ఎప్పుడు అంటే మార్నింగ్ లేచాక, ఎప్పుడు లేస్తే అప్పుడు. సో కంపల్సరీ ఒక డీటాక్స్ తీసుకోండి. చాలా రకాల టీలు ఉన్నాయి, ఇలానే చేయాలని లేదు. నేనైతే ఒకరోజు నైట్ పడుకునే ముందు జీలకర్రను దాల్చిన చెక్క నానబెట్టి పడుకుంటాను అనమాట. మార్నింగ్ లేచాక అది వేడి చేసుకొని తాగుతాను. ఇదైతే ఏం చేశానంటే చిన్న ముక్క నట్మెగ్, ఒక పెద్ద రెమ్మ పుదీనా, ఒక 10 నుంచి 12 మిరియాలు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసేసి మరగబెట్టాను అనమాట. మరిగిన తర్వాత దాన్ని గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకొని తాగేయడమే. ఇందులో ఇంకా హనీ అలాంటిది ఏమీ వేసుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ క్యాలరీస్ అంటే ఇంటర్మిటెంట్ చేసేటప్పుడు మధ్యలో మనం ఏ విధమైన 0 calorie ఉండేలా చూసుకోవాలి. లైక్ గ్రీన్ టీ, ఇలా ప్లెయిన్ టీసే అయితే వీటిలో క్యాలరీస్ ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే హనీ అలాంటివి వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి కదా. సో అది అట్లా కాకుండా అయ్యేలాగా నేను ఇలా టీస్ తీసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మీల్ వచ్చేసరికి 11:30. సో 11:30కి నేను తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ లంచ్ ఉంటుందబ్బా. బ్రేక్ఫాస్ట్ ఉండదు, మోస్ట్లీ లంచే ఉంటుంది. కాబట్టి నాకు వీలయ్యే విధంగా కాకుండా బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. సో ఒక మంచి ఉప్మా కుక్కర్లో చేసుకునేట్టు ఈజీగా మల్టీ మిల్లెట్ రవ్వతో. దీనికైతే నూనె వేసుకోండి. నేను చేసే క్వాంటిటీ వచ్చి 3-4కి వస్తుంది అబ్బా, అందుకని ఒక 1.5 to 2 teaspoons నూనె వేసాను. సో కంగారు పడద్దు ఏంటి నూనె ఎక్కువ ఉందా గౌతమి అని చెప్పి. అది ఆల్మోస్ట్ నలుగురిని తినడానికి సరిపోతుంది. అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోండి, పల్లీలు కావాలంటే కూడా వేసుకోవచ్చు. అండ్ మన గ్రెయిన్స్ సీడ్స్ ఉన్నాయిగా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ గింజలు అన్నీ చెప్పాను కదా. కేజీ తెచ్చిపెట్టుకొని చక్కగా కాసేపు మంచి గాలి లైట్గా ఎండ తగిలేలాగా కాసేపు ఎండబెట్టుకుంటాను అనమాట. మంచి స్టీల్ పళ్ళెంలో పోసి. అప్పుడు ఏంటంటే మనకి నిల్వ ఉంటాయి. తర్వాత వాటిని ఎయిర్ టైట్ బాక్సుల్లో పెట్టుకుంటే మనకి ఇంకా పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో ఇందులో అవి కూడా కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అనమాట. వేసుకొని లైట్గా వేయించుకోండి. సో ఇవన్నీ ఏంటంటే విడిగా మనం తినము అనుకున్నప్పుడు ఇలా ఏదో ఒక రెసిపీలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే డైలీ వాటి ఇంటేక్ ఉంటుంది మనకి. సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా 1 అంగుళం ముక్క అల్లం సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ పొడవుగా చీలికలు, అండ్ అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. సో వేసి మంచిగా వేయించుకోండి. భలే వాసన వస్తుంది అసలు. ఆయిల్లో అల్లం వేయగానే ఎంత మంచి గుమగుమలు వస్తాయో, చాలా బాగుంటుంది అసలు వాసనే. తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. నేనైతే కరివేపాకు మా ఊరు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటా అబ్బా. మా ఊరు నేను ఎవ్రీ 10-15 daysకి అలా వెళ్తూ ఉంటాను. వచ్చేటప్పుడల్లా ఒక పెద్ద బంచ్ లాగా తెచ్చుకుంటా. నాకు 10 daysకి అది సరిపోద్ది. మళ్ళీ అయ్యేలోపు ఎవరో ఒకరు రావడమో నేను వెళ్ళడమో ఏదో ఒకటి అవుతుంది. సో తర్వాత అయితే కొద్దిగా
ఒక క్యారెట్ సన్నగా ముక్కలు కట్ చేసి, అలాగే ఒక 10 బీన్స్ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మా అమ్మ ఈ మధ్య ఏంటో అక్కడ ఊర్లో సొరకాయ గింజలు అవి పెట్టిందంట. ఈసారి నుంచి వెళ్ళినప్పుడల్లా నాకు అవి కూడా వస్తాయి. సో ఇది చూడండి, మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ. ఇది డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో లేదంటే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. లేదు అంటే కనుక ఒక 3-4 రకాల మిల్లెట్స్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబోసుకొని బాగా ఆరాక బరకగా మనం మిక్సీలో పట్టుకుంటే అది కూడా మనం రవ్వలాగా వాడుకోవచ్చు, అంతే. సో తర్వాత ఇప్పుడు రవ్వ, నేను ఈ గ్లాస్ రవ్వ, నేను ఇప్పుడు ఏ గ్లాస్ అయితే చూపిస్తున్నానో ఆ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ నేను ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నా. దానికోసం ఒక గ్లాస్కి 5 గ్లాసుల నీళ్లు పోయాలి. 5 గ్లాసులు మినిమం పడతాయి. ఆ రోజు కూడా పోయొచ్చు. యాక్చువల్లీ నేను 5 చెప్తున్నా, బట్ ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఈ కంపల్సరీ 6 గ్లాసులు నీళ్లు పోస్తేనే, ఎంతకి ఒకటికి 6 గ్లాసులు నీళ్లు పోస్తే అప్పుడు బాగా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా మరగనివ్వండి. మనకి అది మరిగితే ఇంకా నెక్స్ట్ మనం రవ్వ వేసేసుకోవచ్చు. చెప్పాను కదా, రవ్వ మనకు బయట అయినా దొరుకుతుంది, లేదా కొర్రలు, అరికలు, సామలు అట్లా 4 రకాల మిల్లెట్స్ని తెచ్చి కడిగి శుభ్రంగా ఆరబోసుకొని బాగా డ్రై అయ్యాక మిక్సీ పట్టేసుకోండి, అంతే. సో ఇప్పుడైతే 1 గ్లాస్ రవ్వ తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను, అంతే. చాలా బాగుంటుందబ్బా, చాలా హెల్దీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెల్దీ. డైట్ చేస్తున్న వాళ్ళు, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు అని మాత్రమే కాదు, ఎవరైనా తినొచ్చు. ఇది ఎవరైనా తినొచ్చు. కాకపోతే థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సహజంగా మిల్లెట్స్ తగ్గిస్తారు కాబట్టి వాళ్ళు మిల్లెట్స్కి బదులు గోధుమ రవ్వ కానీ అట్లా ఏదన్నా ఏమంటారు వేరే రవ్వ ఆల్టర్నేట్ దీనికి గోధుమ రవ్వని ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. లేదా మామూలు రవ్వతో అయినా చేసుకోవచ్చు, బొంబాయి రవ్వతో అయినా, అంతే. ఇప్పుడు చూసారు కదా, ఓపెన్ చేస్తే నేను 5 గ్లాసులు నీళ్లు పోస్తేనే ఎంత గట్టిగా ఉందో చూడండి. నాకు అనిపించిన తర్వాత అయ్యో ఇంకొక గ్లాస్ వాటర్ పోయాల్సిందే అని చెప్పి. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత తీసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి. నాకు లైట్గా అడుగు పట్టిందబ్బా, ఏంటి 2 విజిల్స్ వస్తే చాలు, దానికే నాకు ఇంకా నీళ్లు సరిపోలేదు అనిపించింది. ఇంకొక గ్లాస్ వేస్తే బాగుంటుంది లైట్గా, కానీ ఏమీ అసలు మనం అంటే మాడిపోయినట్టు కాదు, లైట్గా పట్టుకుంది 2 విజిల్స్. నేను చెప్తున్నాను కదా, 6 గ్లాసెస్ పోసుకోండి వాటర్, బాగా వస్తుంది ఇంకా లూజ్గా. ఇదైతే అప్పటికప్పుడు తినేయాలి, కాసేపు అయితే మళ్ళీ గట్టిగా అవుతుంది, అందుకని చెప్పి కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి కొంచెం లూజ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది బ్రేక్ఫాస్ట్లోకి. సో నేనైతే ఇలాంటిది చేసుకున్నప్పుడు డైరెక్ట్గా లంచ్లో తినేస్తాను. పర్టికులర్గా బ్రేక్ఫాస్ట్లో తినాలని ఏం లేదు, ఎందుకంటే నా టైం కూడా 11:30-12 కల్లా లంచ్ ఫస్ట్ సాలిడ్ మీల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి నేను ఇది లంచ్ లాగా తినేస్తాను. సో నాకు బ్రేక్ఫాస్ట్తో పని లేదు. బట్ లంచ్ చేసేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసేవాళ్ళ కోసం ఒక మంచి కూర, అది రోటీలో తింటారో రైస్లో తింటారో మీ ఇష్టం. నేనైతే ఈ ఉప్మా చేసుకున్న రోజు ఈ ఉప్మాతో పాటు అది సైడ్ డిష్ లాగా తీసుకున్నా విత్ 1 కప్ ఆఫ్ పెరుగుతో. సో దీనికైతే చూడండి, ప్యాన్లో కొద్దిగా నూనె, ఒక 1.5 టీ స్పూన్ అలా నూనె వేసుకుని తాలింపు గింజలన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి, అలాగే 2 పచ్చిమిర్చి చక్రాల్లాగా కట్ చేసి వేసుకున్నా. నా కుకింగ్ యూటెన్సిల్స్ చూసారా, ఈ మధ్య మార్చానబ్బా. కాస్ట్ ఐరన్వి మంచిగా కూర వండే గిన్నె, ఫ్రై చేసే బాండి, ఇలాంటివి. అంటే నా దగ్గర ఇంతకు ముందు ఉన్నాయి వేరేవి, కాకపోతే ఇవి చాలా మందంగా, నేను దోశ పెనం కొన్నా కదా ఇప్పుడు 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్, ఆ మెటీరియల్. కాకపోతే ఇది నేను ఆన్లైన్ కాదు, ఇక్కడ లోకలే ఒకళ్ళు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర చూసి తీసుకున్నా. అసలు ఎంత బరువు ఉన్నాయో, ఫస్ట్ అది ఒక్కటే బరువు అనేది ఒక్కటే ఇది, కానీ ఎంత బాగా కూరలు అవుతున్నాయో. స్లో కుకింగ్ అంటే మందం ఉంటుంది కదా, చిన్న ప్యాన్ మీద పెట్టి చిన్న స్టవ్ మీద పెట్టి స్లోగా వండితే చాలాసేపు కుక్ అవుతుంది, ప్లస్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఐరన్ ప్యాన్లో వండుకొని తింటే, ఆల్రెడీ చెప్పాను కదా దీని గురించి ఒక ఆర్టికల్ కూడా ఉంది. ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళు ఐరన్ ప్యాన్స్ వాడితే మనం వండినప్పుడు దానిలో ఉన్న ఐరన్ కొంచెం ఫుడ్లో కలిసి బాడీలోకి వస్తుంది అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఒక చోట రీసెర్చ్ చేస్తే అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా నేను మీకు ఒకసారి షేర్ చేశాను లాంగ్ బ్యాక్, గుర్తుందో లేదో. సో ఐరన్ ప్యాన్ బాగున్నాయి, నేను బాగా వాడుతున్నా. ఒక కూర గిన్నె, ఒక తాలింపు గిన్నె, ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. సో వాడే కొంది ఇంకా సాఫ్ట్ అయిపోయి అసలు నాన్ స్టిక్ ప్యాన్స్ లాగా అయిపోతున్నాయి అనమాట. సో ఉల్లిపాయ కొద్దిగా వేగిందబ్బా. వేగిన తర్వాత ఫ్రెష్ మునగాకు, మంచి మునగాకు, ఐరన్ రిచ్ మునగాకు, చాలా హెల్దీ మునగాకు, ఒక 2 గుప్పెళ్ళు బాగా
ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీ ఒక 2-3 వస్తుంది కూర. సో చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇంట్లో వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నారు, మేము తినే వాళ్ళు తినే మనం తినకూడదు, మాకు వేరే వండండి అసలు అనే ఛాన్సే లేదు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే. సో మనం చేసుకుంటే ఇంట్లో వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకు కూడా అందరికీ పెట్టొచ్చు. సో ఇప్పుడైతే 2 గుప్పెళ్ళ మునగాకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా వేయించండి. లేతగా ఉంటే ఊరికే మగ్గిపోతుంది అబ్బా, చాలా అసలు వగరు అనిపించదు మనకి, చక్కగా తినొచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక కొబ్బరి చిప్ప, ఫ్రెష్ కొబ్బరి చిప్ప తురుముకున్నాను అనమాట, చిన్న చిప్ప, మరి పెద్దది కాదు. సో ఎందుకంటే ఇది 1 కప్ క్వాంటిటీ వచ్చింది అనుకోండి, ఒక 100 గ్రామ్స్ క్వాంటిటీ అలా వచ్చింది. ఆ పచ్చి కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే పచ్చి కొబ్బరి సహజంగా కొంచెం మిల్కీగా ఉంటుంది, ఆ పాలు ఉండి కొంచెం స్వీట్గా ఉంటుంది. సో దానివల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తరువాత సీజనింగ్స్ టేస్ట్ చూసుకోవాలి కదా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం ఇవన్నీ పడతాయి, వేసుకోండి. ఇంకా పెద్దగా వేరే అడిషన్స్ ఏమీ లేదు, జస్ట్ ఉప్పు, కారం, కరివేపాకు వేసుకుని, ఇంకా నేనైతే కొత్తిమీర లాంటివి ఏం వేయను ఇలాంటి వాటిల్లో. సో కొద్దిగా కారం వేసుకున్నాను. మీరు గనక వెజిటేరియన్స్ అయితే, ఇఫ్ యు ఆర్ ఏ వెజిటేరియన్, మీరు ఇందులో లైట్గా పెసరపప్పు వేసుకొని, కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు, మునగాకు వేసే ముందు కొద్దిగా పెసరపప్పు వేసుకొని, మునగాకు, పెసరపప్పు, కొబ్బరి అలా తినొచ్చు. పెసరపప్పు స్కిప్ చేస్తే ఒట్టిగా మునగాకు, కొబ్బరి తినొచ్చు. మీరు కనుక ఎగ్ తినేవాళ్ళు లేదా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మునగాకు, కొబ్బరి మంచిగా వేగిన తర్వాత ఒక ఎగ్ కొద్దిగా సాల్ట్ వేసి బీట్ చేసుకొని అందులో వేసి పొరుటులాగా, మనం మామూలు కోడిగుడ్డు పొరుటు చేసుకుంటాం కదా, అదే మునగాకు కొబ్బరితో పొరుటులాగా చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. అసలు నిజంగా నేను చెప్తున్నాను కాదు, ట్రై చేయండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకోటి, మీరు దీన్ని రైస్లో తినొచ్చు, రోటీలో తినొచ్చు. నేనైతే ఆ ఉప్మాతో పాటు సైడ్ డిష్గా తీసుకున్నాను, అలా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. లైట్గా ఒక 2 minutes ఎగ్ వేసిన తర్వాత వేయించుకుంటే కాసేపటికి మనకి మంచిగా పర్ఫెక్ట్గా మునగాకు, కొబ్బరి, గుడ్డు పొరుటు రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ ఎగ్ పార్ట్ స్కిప్ చేసేయండి. అదే మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వేసుకోండి. అదే మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్ పార్ట్ స్కిప్ చేసేసి పెసరపప్పు వేసుకోవచ్చు ప్రోటీన్ కోసం. లేదు అంటే కనుక ఒకటి మునగాకు, కొబ్బరితో ఎంజాయ్ చేయొచ్చు. రోటీలోకి అయితే చాలా బాగుంటుంది అబ్బా. నేనైతే ఇలాంటివి చేసుకున్నప్పుడు ఎక్కువ రోటీ చేసుకుంటా, పాలకూర వాటర్తో కలుపుకొని, అలాగా పాలకూర పేస్ట్తో రోటీ పిండి కలుపుకొని. సో ఇదైతే లంచ్లోకి. అండ్ ఈవినింగ్ స్నాక్ విషయానికి వస్తే, మోస్ట్లీ నేనైతే కీరా జ్యూస్ ఆర్ వాటర్ మెలన్ జ్యూస్ తాగడం కానీ, లేదా కీరా ముక్కలు వాటర్ మెలన్ తినడం కానీ చేస్తాను. లేదంటే ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ప్రిఫర్ చేయండి. లేదు అంటే చక్కగా నేను ఒకసారి ఒక యాపిల్తో ఒకటి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, యాపిల్ని రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసి పైన పీనట్ బటర్ పూసి కొద్దిగా నట్స్ పైన అలా చల్లుకొని తింటే భలే ఉంటుంది స్నాక్. సో స్నాక్ ఏదైనా లైట్గా ప్రిఫర్ చేయండి. అండ్ డిన్నర్ విషయానికి వస్తే, నేనైతే ఒక మంచి సూప్ చూపిస్తున్నాను అబ్బా. ఎందుకంటే రైనీ సీజను, ఏం రైనీ సీజన్లో అండి, ఎండలు మండిపోతున్నాయి మాకు విజయవాడలో అయితే, అసలు ఎలా ఉండాలో అలా ఉంటుంది. బట్ కొంచెం వర్షాకాలం మనకి ఈవినింగ్ అయితే వేడివేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంది. సో అందులో ఇప్పుడు అబ్బా బాగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయంట, చాలా జాగ్రత్త. దోమలు ఉంటున్నాయి, ఈవినింగ్ చీకటి పడేటప్పుడు దోమలు బాగా కుడతా ఉంటాయి, ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి పిల్లలు. అది కొంచెం, ఎందుకంటే బాగా వైరల్ ఫీవర్ వచ్చింది ఒక ఎత్తు అయితే, ఫీవర్ తగ్గిన తర్వాత విపరీతమైన నీరసం ఉంటుందంట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి. సో కొంచెం హెల్దీగా తింటూ, మంచిగా జావలు అలాంటివి తాగుతూ, వేడివేడిగా ఉన్న ఫుడ్ ప్రిఫర్ చేస్తూ, రోడ్ సైడ్ స్ట్రీట్ పక్కన ఉన్న ఫుడ్ తినకుండా, ఎందుకంటే డయేరియాస్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఈ సూప్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను, అదే నేను చూపిస్తున్నాను. క్యారెట్ అండ్ ఆల్మండ్ గ్రీన్ పీస్తో ఒక 1/2 డజను బాదం పప్పులు, ఒక క్యారెట్, ఒక గుప్పెడు బఠానీలు లైట్గా ఆవిరి మీద ఉడకబెట్టుకోండి. అసలు చాలా బాగుంటుంది అబ్బా. క్యారెట్కి బదులు మీరు క్యారెట్ ప్లేస్లో గుమ్మడికాయ కూడా ప్రిఫర్ చేయొచ్చు, సేమ్ ఇలానే ఉంటుంది టేస్ట్. కావాలంటే ఒక వెల్లుల్లి రెబ్బ ఉడకబెట్టేటప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అట్లా ఆవిరి మీద ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని చక్కగా స్మూత్గా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, మనకి సూప్ ఎప్పుడైనా తాలింపు నెయ్యి లేదా బటర్తో బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ వేసాను అంతే. దాంట్లో కొద్దిగా ఒక చెంచా, ఒక 1/2 స్పూన్ అనుకోండి, కొద్దిగా జింజర్ అండ్ గార్లిక్
చాలా లైట్గా మైల్డ్ ఫ్లేవర్ కోసం, ఎందుకంటే ఎక్కువ వేసామంటే మళ్ళీ ఎక్కువ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే క్యారెట్ ఇవన్నీ చాలా లైట్గా ఉండే వెజిటబుల్స్ కదా. సో ఒక స్పూను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఎందుకంటే లేదంటే బర్న్ అయిపోతాయి. మనం చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా, నెయ్యి మరి ఎక్కువ ఫ్లేమ్ ఉందనుకోండి అవి మాడిపోయి అసలు సూప్ ఫ్లేవరే మారిపోతుంది. అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఎక్కువ బర్న్ అవ్వకుండా. లేదంటే కనుక తొందరగా వేయించుకోండి. తర్వాత లైట్గా వేయించుకున్నాను అంతే. ఇమీడియట్గా మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఏదైతే ఉందో ఆ ప్యూరీ అందులో వేసేసుకోండి. వేసుకుంటే సూపర్గా మనకి సూప్ అయితే రెడీ అయిపోతుంది. అది కొంచెం చిక్కగా ఉంది కదా, కాబట్టి కొంచెం వాటర్ కూడా కలిపి పోసుకుంటే చూసారుగా కలర్ ఎంత బాగుందో. దీంట్లో ఇది కూడా బాగుంటుంది అబ్బా, గుమ్మడికాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి గుమ్మడికాయతో మీకు పాస్తా చూపిస్తా, హెల్దీ పాస్తా చాలా బాగుంటుంది. అసలు ఏ విధమైన మనం చీజులు అలాంటివి వేయకుండా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా హెల్దీ. అది నా ఓన్ రెసిపీ కాదబ్బా, నేను ఎక్కడో చూసి ట్రై చేస్తే భలే ఉంది. పాస్తా లవర్స్కి అబ్బా డైట్ చేసేటప్పుడు పాస్తాలు కొంచెం హై క్యాలరీ ఫుడ్ మిస్ అవుతా ఉన్నామే అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళ కోసం హెల్దీ పాస్తా చేసుకుందాం. సో ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా సీజనింగ్ పెప్పర్ వేసుకోండి. మీకు కావాలంటే ఆరిగానోలు, థైములు ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. బట్ అవి అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఉండవు. ఉప్పు పెప్పర్ అయితే అందరి దగ్గర ఉంటుంది, అందుకని చెప్పి నేను ఈ 2 మాత్రమే చూపించాను అంతే. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, దాన్ని వేడిగా డిష్ అవుట్ చేసుకోవడమే. ఎంత బాగుంటుందో తెలుసా సూపు, చాలా లైట్గా హాయిగా ఉంటుంది. తాగుతుంటే గొంతులో భలే ఉంటుంది ఆ జింజర్ ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్. సో ఒక పెద్ద బౌలు సూప్ తాగేసేసి కావాలంటే ఓ జాంకాయో ఒక బత్తాయో ఏదో ఒక ఫ్రూట్ తినండి అంతే. సూపర్ హెల్దీగా ఒక డే డైట్ ప్లాన్ అయితే చూపించేశాను అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.